హాయ్ అండి. నేను మీ చైత్ర టైలరింగ్. ఈరోజు నేను ఈజీగా లాట్కన్స్ ఎలా కుట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీనికి 4 ఇంచుల క్లాత్ అనేది తీసుకోవాలండి. వెడల్పు 4 ఇంచులు ఉండాలి, అలాగే పొడవు కూడా 4 ఇంచులు ఉండాలి. ఇలా 2 క్లాతులు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ని నేను చూపిస్తున్నట్టుగా మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక కుట్టు పైనుండి చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలాగే సేమ్ ఇంకో క్లాత్ని కూడా ఇలానే మిడిల్కి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేయాలండి. అటువైపు నుండి ఇలా ఫోల్డింగ్ చేయాలి, మళ్ళీ ఇటువైపు నుండి కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలండి, ఎందుకంటే కదలకుండా ఉండడానికి. ఇప్పుడు ఇలా 2 కుట్టుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్ని మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇటువైపుని కూడా మిడిల్కి ఫోల్డింగ్ చేయాలి. చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ షేప్లో 2 రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని మిడిల్లో పెట్టేసుకొని, ఇది మన వైపుకు ఉంది కదా, ఇంకొకటి ఆపోజిట్ వైపునకి పెట్టేసి నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇంకో క్లాత్ తీసుకోవాలండి. సేమ్ 2 క్లాతులు తీసుకోవాలి. పొడవు 3 ఇంచులు ఉండాలి, అలాగే వెడల్పు కూడా 3 ఇంచులు ఉండాలి. ఇప్పుడు ఇలా యూ షేప్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ పై నుండి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి క్లాత్ అనేది. అలాగే చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుకున్న తర్వాత దాన్ని మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేయాలండి. కోన్ షేప్లో వస్తుంది ఫోల్డింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు పైనుండి చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఎడ్జ్ కరెక్ట్గా రావడానికి ఒక నీడిల్తో ఇలా అనుకుంటే సరిపోతుందండి. ఇది ఇలా రెడీ అయిపోయింది కదా. ఒక నీడిల్తో పైన ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే నా దగ్గర ఒక ఓల్డ్ చున్నీ ఉండే అండి, దానికి సైడ్స్కి ఇలా పూసలు అయితే వచ్చాయి. నేను దీనికి బాగుంటుంది కదా అనేసి ఇలా అయితే కుడుతున్నానండి.
ఇలా పూసలు కుట్టుకోవడం అయిపోయింది కదా. ఇందాక మనం కుట్టుకున్నాం కదా, దాని ఎడ్జెస్కి ఇప్పుడు మనం పూసలు ఏదైతే కుట్టుకున్నామో అది దీనికి కుట్టి వేయాలి. ఇప్పుడు ఇది ఇలా కుట్టడం అయిపోయింది కదా, ఈ థ్రెడ్ని కట్ చేసుకుందాం. ఇదైతే ఇలా రెడీ అయిపోయిందండి.